హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అప్ టు టాక్స్. మన ఎస్ఎస్సి టార్గెట్ ఎస్ఎస్సి జీడీ సిరీస్ స్టార్ట్ చేసాము. ఇంకా 20th నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. వాళ్ళ కోసమని నేను ఎస్ఎస్సి జీడీలో 2022లో జరిగిన పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఎస్ఎస్సి జీడీ 2023లో జరిగిన పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఎవరైతే ఇంకా 3-4 డేస్లో ఎగ్జామ్ ఉంది అనుకుంటున్నారో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీరు ఎస్ఎస్సి జీడీ యాప్టిట్యూడ్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది. అందులో 2021, 2022, 2023లో జరిగిన పేపర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాక్సిమం అన్నీ కాదు, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవి మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే లాస్ట్ 2 years పేపర్సే కాబట్టి మ్యాక్సిమం ఈ ఇయర్ కూడా అవే మోడల్లో వచ్చే క్వశ్చన్స్ పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే రీజనింగ్ కూడా సేమ్ ఎస్ఎస్సి జీడీ రీజనింగ్ అని ఉంటుంది. సో అందులో కూడా దాదాపు ఒక 10 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ పేపర్స్ కూడా కవర్ చేయండి. సో ఎగ్జామ్కి ముందు మీరు చేయాల్సిందల్లా ప్లేలిస్ట్లో ఉన్న అన్ని వీడియోస్ మ్యాక్సిమం రివైజ్ చేయండి. మీరు కొత్తగా ఏం నేర్చుకోవద్దు, మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు రివిజన్ చేస్తున్నారు. ఈ రివిజన్లో మీకు ఏమవుతుందంటే క్వశ్చన్స్ అనేవి ఎటువంటి ట్రిక్స్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ అసలు క్వశ్చన్ చేయగలవా అని ఆలోచిస్తున్నారు. ఈ క్వశ్చన్స్ అంత ఈజీ క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్సే. ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రిక్స్ తెలిస్తే క్వశ్చన్ చాలా ఈజీ చేయొచ్చు. ఆ ట్రిక్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే షార్ట్ కట్స్ మెథడ్ ఎలా అప్లై చేయాలి, మన ఆప్షన్స్ తోటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, లాజిక్స్లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది ప్రతి క్వశ్చన్ని బట్టి మనం సొల్యూషన్ చేయాలి. అంతేగాని ప్రతి క్వశ్చన్కి ఒకే ప్రొసీజర్ ఏమీ ఉండదు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకే ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారో మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రెజెంట్ పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఈజ్ 92,61,000 if it has been increased at the rate of 5% per annum. Find its population of 3 years ago. చూడండి, ఇది ప్రజెంట్ పాపులేషన్ ఎంత ఇచ్చాడు? 92,61,000. ఎవ్రీ ఇయర్ అనేది ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 5% అనేది ఇంక్రీజ్ అయింది. ఇక 3 years 3 సంవత్సరాల క్రితము ఆ పాపులేషన్ అనేది ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, జనరల్గా అయితే దీనికి ఫస్ట్ ఇంతకుముందు చెప్పిన ప్రొసీజర్ ఏంది? 3 years ఏగో పాపులేషన్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 5% కాబట్టి ఇంక్రీజ్ అయితే 100కి యాడ్ చేస్తారు, అండ్ డిక్రీజ్ అయితే 100 నుంచి సపరేట్ చేస్తారు. ఇంక్రీజ్ కాబట్టి 105/100. ఎన్ని ఇయర్స్? 3 years కదా. 105/100 ఇంటూ 105/100 దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ పాపులేషన్ అంట 92,61,000. సో ప్రీవియస్ పేపర్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని నేను డిజిటల్ సమ్ కాన్సెప్ట్లో చేశాను. ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది డిజిటల్ సమ్ కాన్సెప్ట్కి అప్లై కాదు, మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. బెటర్గా ఇంకొక ప్రొసీజర్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో యూజ్ చేస్తాం. మనం 5% అంటే ఫ్రాక్షన్ ఎంత వస్తుంది మనకి? 5/100 ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/20. అంటే మనకి రేషియో వస్తుంది 20:21 రేషియో వస్తుంది. చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు కూడా నేను ఆప్షన్స్ ద్వారానే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 3 years కాబట్టి వాల్యూస్ అనేవి క్యూబ్ రూట్లో ఉంటాయి. 3 years కాబట్టి నేను ముందుకెళ్తేనేమో మల్టిప్లై చేస్తాం, వెనకెళ్తే ఏం చేయాలి? డివైడ్ చేయాలి. 3 years ఎగో అంటే క్యూబ్ రూట్ తీసుకుంటాం. 2 years ఎగో అంటే స్క్వేర్ రూట్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి ఆప్షన్స్లో కూడా క్యూబ్ రూట్ వాల్యూ వచ్చే విధంగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 zeros ఉన్నాయి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? 3 zeros క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ మన క్యూబ్ రూట్లో వాల్యూ కనబడే విధంగా ఏముంది? 2000 అనేది క్యూబ్ రూట్లో ఉందా? లేదు. ఇక్కడ 3 zeros ఒక 0 వస్తుంది, కానీ 2 అనేది క్యూబ్ రూట్లో ఉందా? ఇది కాదు. నెక్స్ట్ 3 zerosకి ఒక 0 వస్తుంది, 6 అనేది క్యూబ్ రూటా? ఇది కాదు. ఆప్షన్ డి, ఇక్కడ 3 zeros ఉన్నాయి, క్యూబ్ రూట్ చేసి ఒక 0 వస్తుంది. 4 క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఏమైనా ఉందా? లేదు. ఇక్కడ కూడా చూడండి 3 zeros ఉన్నాయి, క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఎంత వస్తుంది? 2 అవుతుంది. సో కరెక్ట్గా ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. చూడండి, నేను ఆప్షన్ ఏ తీసుకున్నాను. ఎంత? 8,000 ఈస్ట్ 9 to 61.
3 ఇయర్స్ ఏగో వెళ్ళాలి కాబట్టి క్యూబ్ రూట్ చేస్తున్నాను. క్యూబ్ రూట్ క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఎంత అవుతుంది 2. క్యూబ్ రూట్ ఆఫ్ 1000 ఎంత 0. క్యూబ్ రూట్ ఆఫ్ 9261 ఎంత అవుతుంది 21. మనకు కావాల్సిన రేషియో ఇదే కదా, మనకి ఎక్కడ సాటిస్ఫై అయింది, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇంకా మన క్వశ్చన్ని బట్టి ప్రాసెస్ అనేది అప్లై చేయాలి. ప్రీవియస్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ ఇలా చేశాను, ఇలా చేయడం వల్ల క్యాలిక్యులేషన్ లేకుండా ఇలా చేశాము. అది ఇక్కడ ఏమవుతుంది, మన డిజిటల్ సమ్ అనేది 9 వస్తుంది. ఓకే, ఇటువైపు 9 వస్తుంది. నువ్వు 9 ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా సరే మనకు 9 వస్తుంది కాబట్టి ఆ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై కాదు. అందుకని నేను ఈ మెథడ్ అప్లై చేశాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ని బట్టి ఆప్షన్ని బట్టి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాన్స్ వీక్లీ వేజెస్ వర్ 1200 rupees, but now he earns 1800 rupees. What is the percentage increase in man's age? స్టార్టింగ్లో అతని యొక్క ఏజ్ ఎంత ఉంది, వేజ్ అంటే జీతం అని 1200. ఇప్పుడు ఎంత పెరిగింది, 1800 పెరిగింది. ఎంత పెరిగిందో మనం కనుక్కోవాలి అన్నాడు. మీరు పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ రేషియోలో కన్వర్ట్ చేయండి. 2 zeros క్యాన్సిల్, 6 2 12, 6 3 18. ఓకే, సో 2 కాస్త 3 అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, 1 పెరిగింది. ఎక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది, 2 నుంచి ఇంక్రీజ్ అయింది. ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 50%. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఎప్పుడైనా సరే మీరు పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు రేషియోలో కన్వర్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ మనీ విత్ జాక్ అండ్ జాన్ ఈజ్ 7:13, and that with John and Jonas is 9:11. If Jock has 6,300, how much money does Jonas have? ఇక్కడ ఫస్ట్ చూడండి, జాక్కి జాన్కి రేషియో ఎంత ఇచ్చాడు, 7:13 ఇచ్చాడు. నెక్స్ట్ జాన్కి జోనాస్కి రేషియో ఎంత ఇచ్చాడు, 9:11 ఇచ్చాడు. అయితే జాబ్ దగ్గర ఎంత మనీ ఉన్నాయంట, 6300 మనీ ఉంటే జోనాస్ దగ్గర ఎంత మనీ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది, మనం ప్రాబ్లం ఇంతకుముందు చేసేవాళ్ళం కదా. A:B ఇచ్చాడు, B:C ఇస్తే A:B:C కనుక్కున్నాం మనం. అలాగే ఇక్కడ ఏ వేరియబుల్ సేమ్గా ఉంది, ఇక్కడ జాన్ ఉన్నాడు, ఇక్కడ జాన్ ఉన్నాడు. ఒక చోట జాన్ ఏమో 13 ఉన్నాడు, ఒక చోట జాన్ ఏమో 9 ఉన్నాడు. రెండు డిఫరెంట్గా ఉండవు కదా, ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఎల్సిఎం తీసుకోండి. 13కి 9కి ఎల్సిఎం ఎంత, 91. ఇక్కడ 91 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 9తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 91 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 13 తోటి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 7 9 63, 13 91, 13 9 13 9 117, అలాగే 13 9 117. 11 × 13 ఎంత వస్తుంది, 143. ఇప్పుడు కంప్లీట్ రేషియో ఎంత వస్తుంది మనకి, జాక్కి జాన్కి జొనాస్కి వాట్ ఈస్ ద రేషియో, 63:117:143. ఇప్పుడు ప్రాబ్లంలో జాక్ దగ్గర మనీ ఎంత ఉంది, 6300. జాక్ దగ్గర రేషియోలో ఎంత ఉంది, 63. 63 పార్ట్స్ అనేది 6300 అయితే ఎవరిది కనుక్కోవాలి, జొనాస్ది కనుక్కోవాలి. ఓకే, ప్రాబ్లం రేషియోలో జొనాస్ ఎంత ఉన్నాడు, 143 పార్ట్స్. ఎంత అవుతుంది, 63 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 100 టైమ్స్ క్రాస్గా మల్టిప్లై చేస్తే 14300. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేస్తే మీ ఇంత క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని కూడా లేదు. ఇంకా చూడండి, రేషియోలో మనం ఎవరిది కనుక్కోవాలి, జొనాస్ కనుక్కోవాలి. ఆ రేషియోలో జొనాస్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు, 11 పార్ట్స్. కంపల్సరీగా ఆప్షన్లో కూడా 11తో డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి. రైట్, ఆప్షన్ చూద్దాం. ఇక్కడ 2 zeros 2 zeros 2 zeros అన్నిట్లో కామన్గా ఉంది. నెక్స్ట్ 145 11తో డివైడ్ అవుతుందా, 11 ఎక్కడ డివిజిబుల్ రూల్ ఏంది, ఈవెన్ ప్లేస్ ఎక్కడ డిజిట్స్, ఆడ్ ప్లేస్ ఎక్కడ డిఫరెన్స్ 0 కానీ 11 కానీ ఉండాలి. 5 + 1 ఎంత, 6 4. 6లో 4 పోతే ఎంత, 2. ఇది 11తో పోదు. 3 + 1 ఎంత, 4. ఇక్కడ 4 4 డిఫరెన్స్ ఎంత, 0. ఇది 11తో పోతుంది. నెక్స్ట్ 142 ఉంది, 2 + 1 ఎంత, 3. 4లో 3 పోతే ఎంత, 1. ఇది 11తో పోదు.
41 11తో డివైడ్ అవ్వదు. సో 11తో డివైడ్ అయితే ఒకే ఒక ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. సో మనం ప్రతిదీ క్వశ్చన్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేసుకుని చేయాలి. నెక్స్ట్ వన్, ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి అండ్ టేక్స్ 43 days less than B to complete a job. Find the number of days in which they can finish a job together. ఓకే, ఫస్ట్ పాయింట్ చూడండి. ఏ బి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ యొక్క సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ చెప్తున్నాడు. ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి. బి ఎంతైతే తింటాడో ఏ అనేవాడు దానికి రెట్టింపు అంట, 2:1. అంటే ఏ రోజుకి 2 యాపిల్స్ తింటే బి రోజుకి 1 యాపిల్ తింటాడు. అండ్ టేక్స్ 45 days లెస్ దాన్ బి టు కంప్లీట్ ఏ జాబ్. ఏ అనేవాడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ కదా, ఏ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ కాబట్టి, సామర్థ్యం ఎక్కువ కాబట్టి బి కంటే ఏ అనేవాడు ఎన్ని డేస్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు? 45 రోజుల ముందే. బి కంటే 40 రోజులు తక్కువ డేస్లోనే వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు. అయితే సామర్థ్యం అనేది 2:, ఎఫిషియన్సీ రేషియో 2:1 అయితే టైం రేషియో ఎన్ని వస్తుంది? దానికి రివర్స్ 1:2 అవుతుంది. ఎఫిషియన్సీకి టైంకి రేషియో విలోమానం నిష్పత్తిలో ఉంటుంది, ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. ఓకే, ఇక్కడ టైం ప్రాబ్లంలో ఎన్ని డేస్ తగ్గాడు? 45 days లెస్. రేషియోలో ఎన్ని డేస్ లెస్? 1 పార్ట్ అనేది 45 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 45 days. అప్పుడు 2 parts ఎంత అవుతుంది? 90 days. ఓకే, ఇప్పుడు నాకు ఎఫిషియన్సీ తెలుసు, నెంబర్ ఆఫ్ డేస్ తెలుసు. టోటల్ వర్క్ అనేది మనకి ఎలా వస్తుంది? ఎఫిషియన్సీ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. నేను ఎఫిషియన్సీ ఆఫ్ ఏ తీసుకున్నాను. ఏ రోజుకి ఎన్ని యాపిల్స్ ఉంటాడు? 2 యాపిల్స్. 45 రోజులకి ఎన్ని యాపిల్స్ ఉంటాడు? 90 యాపిల్స్ తింటాడు. బి అన్న తీసుకోవచ్చు. బి రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 1 యాపిల్. 90 రోజులకి ఎన్ని తింటాడు? 90 యాపిల్. అంటే 2 into 45 ఈజ్ ఈక్వల్ టు, అందులో టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 90 యాపిల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ దే కెన్ ఫినిష్ ద జాబ్ టుగెదర్. ఈ 90 యాపిల్స్ని ఇద్దరు కలిసి చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ ఎవరిది కనుక్కోవాలి? ఏ ప్లస్ బి. టోటల్ వర్క్ ఎంత ఉంది? 90 దినాలి. ఎవరిదైతే కనుక్కోవాలో వాళ్ళకి ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయండి. ఎవరిది కనుక్కోవాలి? ఏబిది కదా. సో ఏబి యొక్క సామర్థ్యం ఎంత? 2 + 1 3. 30/3 90/3 అంటే 30 daysలో ఆ ఇద్దరు కలిసి వర్క్ చేస్తే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనకు టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం ద్వారా వస్తుంది టైం ఇచ్చినప్పుడు. రెండోది, టోటల్ వర్క్ ఎలా వస్తుంది? ఎఫిషియన్సీ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మోహన్ అండ్ సోహన్ స్టార్టెడ్ రన్నింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ పి అండ్ క్యూ ఎట్ ద సేమ్ టైమ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఒక డిస్టెన్స్ అనుకోండి, ఇటువైపు పి, ఇటువైపు క్యూ. పి దగ్గర ఉన్నారు మోహన్, క్యూ దగ్గర సోహన్. ఇద్దరు ఒకవైపుకి బయలుదేరు టువర్డ్స్ ఈచ్ అదర్ సేమ్ టైంకి స్టార్ట్ అయ్యారు. ద స్పీడ్ ఆఫ్ మోహన్ ఈజ్ 24 km/h. 24 km/h. అలాగే స్పీడ్ ఆఫ్ సోహన్ ఈజ్ 18 km/h. అయితే ఇఫ్ దే మీట్ ఆఫ్టర్ 10 minutes, వాళ్ళు ఏదో ఒక ప్లేస్లో ఎంత టైం మీట్ అవుతున్నారు? 10 minutes తర్వాత మీట్ అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ? 10 minutes తర్వాత మీట్ అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంతో మనం కనుక్కోవాలి. ఆ డిస్టెన్స్ అనేది మనకు ఎలా వస్తుంది? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇక్కడ ఇద్దరు మూవ్ అవుతున్నారు కాబట్టి ఇది ఏ డైరెక్షన్? ఇది ఆపోజిట్ డైరెక్షన్. అయితే ఇద్దరి యొక్క స్పీడ్స్ అనేవి యాడ్ చేయాలి. 24 + 18 ఎంత అవుతుంది? 42 ఇంటూ ఎంత టైం పట్టింది? 10 నిమిషాలు, 10 minutes. స్పీడ్ ఏమో km/hలో ఉంది, టైం ఏమో కంపల్సరీగా ఎందులో ఉండాలి? అవర్స్లో ఉండాలి. మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 60 తోటి డివైడ్ చేయండి. 10 నిమిషాలు పోతుంది, 6 నిమిషాలు క్యాన్సిల్ అవుతుంది. 7 times, దట్ ఈజ్ ఈక్వల్ టు 7 kilometers. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An article marked at 2000 rupees is sold with 2 successive discounts, 20%, 10%. What is the selling price? ఓకే, మన డిస్కౌంట్ అనేది ఎప్పుడు దేని మీద ఇస్తారు? మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు. మార్కెట్ ప్రైస్ మీద ఇక్కడ ఎన్ని డిస్కౌంట్స్ ఇచ్చాడు? 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు.
డిస్కౌంట్స్ ఇస్తే ఏం చేయాలి, 100లోని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత, 2000. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత, 20%. అంటే 100 - 20 ఎంత అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ 80/100 ఇంటూ సెకండ్ డిస్కౌంట్ ఎంత, 10%. అంటే 100 - 10 ఎంత అవుతుంది, 90/100. దట్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ మీరు క్యాన్సిలేషన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చెప్తాను. ఇక్కడ మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి, 4 జీరోస్ కదా. ఇక్కడ ఒక 3 జీరోస్, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. 200 ఎంత, 16. 16 9 ఎంత, 144, ఒక 0. 1440 రూపాయలకి అమ్మేశాడు. ఇది ఒక ప్రాసెస్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఇంత ముందులాగా చెప్పే పని అయితే 2000 ఇంటూ 80/100 ఇంటూ 90/100. డిజిటల్ సమ్ కాన్సెప్ట్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చెప్పే కదా అది ఎలాగనేది. డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఎప్పుడైనా సరే 9 + 0 ఎంత అవుతుంది, 9 + 0 అంటే డిజిటల్ సమ్ ఎంత వస్తుంది, 9. 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా సరే నాకు డిజిటల్ సమ్ ఎంత వస్తుంది, 9 వస్తుంది. ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్స్లో 9 వస్తే మనకు అడ్వాంటేజ్ ఇదే. ఇప్పుడు ఆప్షన్లో కూడా డిజిటల్ సమ్ చేసి ఎంత రావాలి, 9 రావాలి. చూడండి, 6 + 4 10, 10 + 1 ఎంత, 11. 11 అంటే ఎంత వస్తుంది, 2. ఇది కాదు. 5 + 4 9, 9 + 1 10, 10 అంటే ఎంత, 1 వస్తుంది. ఇది కాదు. 4 + 4 8, 8 + 1 ఎంత, 9. సో ఇది కావచ్చు. నెక్స్ట్ ఆప్షన్ డి 4 + 2 6, 6 + 1 ఎంత, 7. ఇది కూడా కాదు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, కొన్ని ప్లేసెస్లో జనరల్ డైరెక్ట్గా చేయొచ్చు, కొన్ని ప్లేసెస్లో మీరు డైరెక్ట్గా డిజిటల్ సమ్. ఇక్కడ మీరు డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఈ క్యాలిక్యులేషన్ చేసి మల్టిప్లై చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా మీరు డిజిటల్ సమ్ కాన్సెప్ట్లో ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 trains starting at the same time from 2 stations 100 kilometers apart are traveling towards each other and they cross each other at a distance of 70 kilometers from one of the station. What is the ratio of their speed? ఈ క్వశ్చన్ చాలా చాలా ఈజీ అనమాట. ఒక 2 trains ఉన్నాయి అనమాట. ఎక్కడ నుంచి స్టార్ట్, 2 trains అనేవి సేమ్ టైంకి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, టూ స్టేషన్స్ నుంచి. ఆ 2 స్టేషన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, ప్రాబ్లంలో క్లియర్గా ఇచ్చాడు. ఎంత అని, 100 kilometers అని. నెక్స్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఏ డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో. నెక్స్ట్ దే క్రాస్ ఈచ్ అదర్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 70 kilometers ఫ్రమ్ వన్ ఆఫ్ ది స్టేషన్. మొత్తం 2 స్టేషన్లు కదా, వాళ్ళిద్దరు ఒకరికొకరు క్రాస్ అయ్యారంట. ఎక్కడ, ఒక స్టేషన్ నుంచి 70 kilometers దూరంలో. అంటే ఇది 70 kilometers అనుకున్నాం అనుకో, ఇటువైపు కూడా 70 kilometers ట్రావెల్ చేస్తే ఇటువైపు వాడు ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తాడు, టోటల్ డిస్టెన్స్ అనేది అయితే ఇటువైపు 30 kilometers కదా. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ రేషియో ఎంత, 70:30. అంటే ఏం రేషియో, 7:3 డిస్టెన్స్ రేషియో. డిస్టెన్స్ రేషియో 7:3 అయితే స్పీడ్ రేషియో ఏమొస్తుంది, టైం సేమ్ ఉన్నప్పుడు సేమ్ టైం అని మెన్షన్ చేశాడు. టైం అనేది సేమ్గా ఉన్నప్పుడు డిస్టెన్స్ రేషియో ఏదైతే ఉందో స్పీడ్ రేషియో కూడా అదే అవుతుంది. స్పీడ్ రేషియో కూడా ఏమవుతుంది, 7:3. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇప్పుడైనా సరే టైం సేమ్గా ఉన్నప్పుడు స్పీడ్కి డిస్టెన్స్కి రేషియో సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ A:B is 4:6 అండ్ B:C is 10:11 దెన్ C:A is అన్నాడు. A:B ఎంత అవుతుంది, 4:C. అలాగే B:C ఎంత అవుతుంది, 10:11 అన్నాడు. ఏం కనుక్కోవాలి, C:A కదా. ఎప్పుడైనా సరే ఫస్ట్ది లాస్ట్ది అడిగినప్పుడు మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. 4 × 10 ఎంత అవుతుంది, 40. 6 × 11 ఎంత అవుతుంది, 66. ఇంకా సింప్లిఫై చేయండి, 2 ఎన్నిసార్లు పోతుంది, 20 times. ఇంకా క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది, 33. ఇక్కడ చాలామంది మిస్టేక్ ఏం చేస్తారు, 20:33 పెడతారు. కానీ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది, A:C 20:33. కానీ వాడు అడిగింది ఏంటిది, C:A అంటే ఎంత అవుతుంది, 33:20. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూసారా, మనం ఏదైతే మిస్టేక్ చేయాలనుకుంటున్నామో అది ఆప్షన్లో ఉంటుంది అనమాట. సో C:A ఎంత అవుతుంది, 33:20. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అందరూ చాలామంది ఇక్కడ దాకా కరెక్ట్గానే చేస్తారు, లాస్ట్కి ఆప్షన్ ఏ పెట్టేస్తారు. దట్ ఈస్ రాంగ్. అందుకని క్వశ్చన్లో లాస్ట్ లైన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
A solid cube of slides 8 centimeters, 1 centimeters, 6 centimeters respectively are melted to form a new cube. Find the longest diagonal of the new cube. సో 3Dలో ఒక ఫార్మెట్లో నుంచి ఇంకో ఫార్మెట్లోకి కన్వర్ట్ చేస్తే వాడి యొక్క వాల్యూమ్స్ ఎలా ఉంటాయి? వాల్యూమ్స్ అనేవి సేమ్గా ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 3 సాలిడ్ క్యూబ్స్ ఉన్నాయన్నమాట. వీటిని కరిగించి ఒక పెద్ద క్యూబ్ తయారు చేశాడంట. ఓకే, సో ఈ 3 క్యూబ్స్ యొక్క వాల్యూమ్ తీసుకోండి. ఫస్ట్ క్యూబ్ 8 క్యూబ్. ఫస్ట్ దాని యొక్క వాల్యూమ్ ఎంత? 8 క్యూబ్. సెకండ్ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత? 1. థర్డ్ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత? 6 క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత అవుతుంది మనకు తెలియదు కాబట్టి ఏ క్యూబ్ అవుతుంది. 5 క్యూబ్ అంటే ఎంత? 512 ప్లస్ 1 ప్లస్ 2 1 6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6 7 9 2 729 ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఫైండ్ ద లాంగెస్ట్ డయాగ్నల్ ఆఫ్ ది న్యూ క్యూబ్. డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్ ఫార్ములా ఏంటిది? √3 ఇంటూ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ √3. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The population of a village reduced from 15,750 to 14,490 because of the outbreak of the COVID-19 pandemic. What is the percentage decrease in the population of the village అన్నాడు. సో స్టార్టింగ్లో పాపులేషన్ ఎంత ఉందంట? 15,750 ఉంది. కొత్తగా ఎంత ఉంది తగ్గిన తర్వాత? 14,490. ఎప్పుడైనా సరే మీరు పర్సంటేజ్లో కన్వర్ట్ చేసే ముందు ఏం చేయమని చెప్పాను నేను? రేషియోలోకి కన్వర్ట్ చేయండి. ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమైనా క్యాన్సిలేషన్ అవుతుందా? సో 7తో పాజిబిలిటీ చూడండి. 7 2s ఎంత? 14. ఇంక 1 ఉంది. మళ్ళీ 7 2s ఎంత? 14. 3 ఉంది. 7 5 35. మళ్ళీ 7 20 టైమ్స్ 7 7 టైమ్స్ 225 కాస్త 207 అయింది. ఇంకా 9తో క్యాన్సిలేషన్ అవుతుంది చూడండి. 9 2 18, 9 5 45, మళ్ళీ 9 9 2 18, 9 3 27. 25కి వేస్తా 23 అయింది. ఎంత తగ్గింది? 2 తగ్గింది. ఎక్కడి నుంచి తగ్గింది? 25 నుంచి తగ్గింది. ఇంటూ 100. 25 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్. 4 రెళ్ళు ఎంత? 8%. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, ఎప్పుడైనా సరే వాల్యూ ఇచ్చినప్పుడు మీరు పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ రేషియోలో కన్వర్ట్ చేస్తే ప్రాబ్లం అనేది ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్ లేకుండా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ ఏం చేయాలి? మనం బాడ్ మాస్ రూల్ అప్లై చేయాలి. ఇక్కడ 4 ఆప్షన్ జనరల్గా అయితే ఒక ఆప్షన్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమని చెప్పేవాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ మనం చెక్ చేయాల్సిందే. ఫస్ట్ బ్రాకెట్ ఉంటే బ్రాకెట్ లోపలిది చెక్ చేయాలి. తర్వాత హాఫ్ అంటే ఇంటూ, డివిజను, మల్టిప్లికేషను, ఎడిషను, సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి. ఆప్షన్ ఏలో హాఫ్ ఉంది కదా, బ్రాకెట్ 5 2s ఇంతవరకు చేయండి. ఎంత అవుతుంది? 10 అవుతుంది. తర్వాత డివిజన్ 42/6 అంటే ఎంత వస్తుంది? డివైడ్ చేస్తే 7 అవుతుంది. ఇంకా మల్టిప్లై చేయండి. 10 ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది? 10. 7 + 10 10. 10 + 9 17 + 9 ఎంత అవుతుంది? 26. ఇది కరెక్టే. నాట్ కరెక్ట్ అన్నాడు. నెక్స్ట్ డివిజన్ చూడండి. 63ని 9తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? ఈ పార్ట్ వరకు 7. తర్వాత ఏం చేయాలి? మనం మల్టిప్లికేషన్ చేయాలి. 8 3 ఎంత? ఈ పార్ట్ వరకు 24. 24 + 7 31. 31లో నుంచి 6 పోతే ఎంత? 25. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ హాఫ్ చేయండి. 12 + 2 ఎంత అవుతుంది? 14. తర్వాత డివిజన్ చేయాలి కదా. 30/3 అంటే ఈ పార్ట్ వరకు ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఓకే, 9 4 ఎంత? 36. 36 + 14 ఎంత అవుతుంది? 50. 50లో నుంచి 10 పోతే ఎంత వస్తుంది? 40. ఇది కూడా కరెక్టే. ఇంకా కంపల్సరీగా ఆప్షన్ డి అవుతుంది. మీరు మళ్ళీ చెక్ చేయాల్సిన పని లేదు. క్రాస్ చెక్ కోసం చూడండి. హాఫ్ లేదు, బ్రాకెట్ లేదు కాబట్టి ఫస్ట్ దీంతో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 7 అవుతుంది. తర్వాత దీని మల్టిప్లికేషనే కదా. 9 8 ఎంత? ఈ పార్ట్ వరకు 72. ఓకే,
13లో నుంచి 3 పోతే ఎంత వస్తుంది మనకి? 6 అవుతుంది. మొత్తం యాడ్ చేయండి. 9, 6 ప్లస్ 72 78. 78కి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 85 రావాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 88 ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చాలామంది ఏం చేస్తారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని స్టార్టింగ్లో ఏం పెట్టేస్తారు? రాంగ్. ఓకే, అందుకని మీరు జాగ్రత్తగా క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 24 and their LCM is 2400 if one of the number is 180 and the other number is అన్నాడు. దీనికి డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంది. LCM ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. డైరెక్ట్ ఫార్ములా అనమాట. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? ఎల్సిఎం ఎంత? 2400. హెచ్సిఎఫ్ ఎంత? 24. దట్ ఈజ్ ఈక్వల్ టు అందులో ఫస్ట్ నెంబర్ ఎంత? 180. సెకండ్ నెంబర్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది. 6 3 18, 6 4 24, 3 280 ఎన్నిసార్లు పోతుంది? 324 ఒక 0. 80 ఇంటూ 4 ఎంత అవుతుంది? 320. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అఖిల్, సాహిల్ అండ్ అమిత్ కెన్ డూ ఏ సర్టెన్ వర్క్ ఇన్ 64 days. While Akhil and Sahil can do the same work in 80 days, then how many days Amit do the same work? ఇక్కడ 3 members ఉన్నారు. అఖిలు, సాహిలు, అమిత్. ముగ్గురు కలిసి ఆ వర్క్ ఎన్ని రోజులు చేశారు? 64 రోజులు చేశారు. అలాగే అఖిలు, సాహిల్ కలిసి ఎన్ని రోజులు చేశారు? 80 రోజులు చేశారు. టైమ్ అండ్ వర్క్లో మన క్వశ్చన్ టోటల్ వరకు మనకు తెలియదు. టోటల్ వరకు మనకు తెలియకపోతే ఏం తీసుకోవాలి? ఎల్సిఎం తీసుకోండి. ఇప్పుడు 64కి 80కి ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే 64. నెక్స్ట్ రెండిట్లో చూడండి. 8 8 64, 8 5 40, 8 10 40 అంటే 16 కామన్గా ఉంది. ఫస్ట్ 16 కామన్ తీయండి. 16 4 16 5 80. మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది? 5 4 20, 320 వస్తుంది. ఓకే, సో ఈ ముగ్గురి యొక్క ఎఫిషియన్సీ ఫస్ట్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? సామర్థ్యం కనుక్కోండి. ఈ ముగ్గురి యొక్క సామర్థ్యం ఎంత అవుతుంది? 320 యాపిల్స్ని 64 రోజులు తింటే రోజుకి ఎన్ని తింటారు? 5 యాపిల్ తింటారు. అలాగే 320 యాపిల్స్ని 80 రోజులు తింటే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారు? 4 తింటారు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ అఖిలు, సాహిలు, అమిత్ ముగ్గురు కలిసి రోజుకి ఎన్ని తింటున్నారు? 5 యాపిల్ తింటున్నారు. అయితే అఖిలు, సాహిలు ఇద్దరు కలిసి ఎన్ని తింటారు? 4 మాత్రమే తింటారు. దీని ప్రకారం అమిత్ యొక్క ఎఫిషియన్సీ ఎలా వస్తుందో ఈ 5లో నుంచి 4 తీసేసి వస్తుంది కదా. సో 5 - 4 1 అంటే అమిత్ రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 1 మాత్రమే తింటాడు. ఓకే, ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? అమిత్ అనేవాడు ఎన్ని రోజులు ఆ వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు? నెంబర్ ఆఫ్ డేస్. ఎవరిది కావాలి? అమిత్. టోటల్ నా దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 320 యాపిల్స్ ఉన్నాయి. కాబట్టి కంప్లీట్ చేయాలి, అమిత్ కంప్లీట్ చేయాలి. ఎవరైతే కంప్లీట్ చేయాలో వాళ్ళకి ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయండి. అమిత్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 320 డేస్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. దీనికి ఇంకా షార్ట్ ట్రిక్ ఏంటంటే ఏ ఇంటూ బి బై ఏ మైనస్ బి. చూడండి, ఆ 3 మెంబర్స్లోంచి 2 మెంబర్స్ని తీసేస్తేనే కదా ఒక నెంబర్ వచ్చేది. కాబట్టి మైనస్ తీసుకున్నాను. 64 ఇంటూ 80 బై డిఫరెన్స్ ఎంత? 16. 16 4 ఎంత? 64. 80 ఇంటూ 4 ఎంత అవుతుంది? 320. ఇక్కడ మీకు ఎల్సిఎం ఏం లేదు, డైరెక్ట్ షార్ట్ ట్రిక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 cubes each of side 5 centimeters are joined end to end. What is the total surface area of a resulting cuboid? ఓకే, మొత్తం ఎన్ని క్యూబ్స్ ఉన్నాయంట? 3 క్యూబ్స్ ఉన్నాయంట. ఒక క్యూబు ఇలా నేను స్క్వేర్ రాసిన జనరల్ ఈవెంట్ ఇది క్యూబ్ అనుకోండి. ఒక్కో దాని యొక్క సైడ్ ఎంత? 5 5 5. ఇవి ఈ 3 క్యూబ్స్ని జాయిన్ చేస్తే ఏమవుతుంది? క్యూబాయిడ్ అవుతుంది. 3 క్యూబ్ని జాయిన్ చేస్తే ఏమవుతుంది? క్యూబాయిడ్ అవుతుంది. సో ఈ సైడ్ 5, ఈ సైడ్ 5, ఈ సైడ్ 5 అంటే మొత్తం లెంత్ ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఓకే, మొత్తం లెంత్ ఎంత అవుతుంది? 15 అవుతుంది. లెంత్ 15, హైట్ 5, బ్రెడ్త్ 5 అవుతుంది.
అయితే ఏం కనుక్కోవాలి, వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిజల్టింగ్ క్యూబాయిడ్. క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2 ఇంటూ ఎల్బి ఇంటూ బిహెచ్ ఇంటూ హెచ్ఎల్. ఓకే, 2 ఇంటూ ఎల్బి, ఇంకా ఈ వాల్యూతో మల్టిప్లై చేయండి. 15 ఐదులు ఎంత, 75 ప్లస్ 5 ఐదులు ఎంత, 25 ప్లస్ 15 ఇంటూ 5 మళ్ళీ ఎంత వస్తుంది, 75. ఓకే, ఇక్కడ నేను కొంచెం రివర్స్గా రాశాను. లెంత్ 5, బ్రెడ్త్ 5, హైట్ కూడా 5. ఓకే, 15 ఇంటూ 5 75, 5 ఐదులు 25, 5 ఇంటూ 15 ఎంత, 75. 2 ఇంటూ 75, 25 ఎంత వస్తుంది, 100, 175, దట్ ఈజ్ ఈక్వల్ టు 350. ఇది నేను జనరల్గా 2D డయాగ్రామ్ వేసాను. క్యూబ్స్ని 3 క్యూబ్స్ని కలిపినప్పుడు అది క్యూబాయిడ్ అయిందంట. బ్రెడ్త్ లెంత్ అనేది ఈ మొత్తం యాడ్ చేసినప్పుడు ఇది 5, ఇది 5, ఇది 5 కాబట్టి 15 అవుతుంది. బట్ ఇక్కడ హైటు సేమే, బ్రెడ్త్ సేమ్గానే ఉంటుంది. చూసారు కదా, ఆ క్వశ్చన్స్లో మనం ఎటువంటి ట్రిక్స్ అనేది అప్లై చేసాము. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీగా ఈ ట్రిక్స్ బాగా నేర్చుకొని ఎగ్జామ్లో సేమ్ ట్రిక్స్ మీరు అప్లై చేయండి. ఇలాగే తక్కువ టైంలో మీరు క్వశ్చన్స్ అనేవి 100% చేయొచ్చు. అది నాది గ్యారంటీ అనమాట. సో ఎగ్జామ్ వరకు మ్యాక్సిమం నేను ఇలాగే సిరీస్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను. సో ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ నుంచి నేను అడిగే ఒకే ఒక సపోర్టు లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.